సామాజిక న్యాయం కోరుకున్న వాళ్ళు ఎవరు కూడా ఇలా గొడవలు లేపరు. 1,00,000 మంది బేసిక్ సామాజిక న్యాయం అంటే కేవలం పదవులు వీటికి సంబంధించి కదా, వాళ్ళకి ఆర్థికంగా సామాజికంగా వాళ్ళకి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి. ఇప్పుడు అంబేద్కర్ గారి పేరు మీద ఉన్న యూనివర్సిటీ స్కాలర్షిప్స్ ఆపేశారు. అది ఆపేయటం మేబీ చాలామంది విదేశాలకు వెళ్దామని కెపాసిటీ ఉండి చదువుకొని వాళ్ళకి ఒక అవకాశాన్ని మనం డినై చేసినట్టే కదా. అంటే వీళ్ళేంటి, మీ కార్పొరేషన్ నిజంగా కార్పొరేషన్ పెట్టేస్తే సామాజిక న్యాయం జరిగిపోద్ది అనుకోవటం అది ఒక భ్రమ. అది దాంట్లో ఒక భాగం మాత్రంగానే చూడాలి తప్ప అది సంపూర్ణంగా చూడలేము దాన్ని. అసలు ఆ కార్పొరేషన్స్ ఏం చేస్తున్నాయి? ఇప్పుడు దారిలో వస్తూ ఉంటే ఇక్కడే చూస్తూ ఉన్నాను, ఇది కాపు కార్పొరేషన్ బిల్డింగ్ ఏదో ఉంది. నేను అనుకున్నా అసలు లోపల ఏం చేస్తుంటారు వీళ్ళు, స్టాఫ్ ఉంటారు లోపల. ఈ వ్యక్తికి ఒక కారు, ఒక గన్మెన్ ఇచ్చేస్తే సరిపోద్దా? దాని ఇంటెన్షన్స్ ఏంటి, దాని ఉద్దేశాలు ఏంటి? ఏ కార్పొరేషన్ తీసుకున్నా ఆ కులానికి సంబంధించిన రెల్లి కార్పొరేషన్ కానీ ఏ కార్పొరేషన్ తీసుకున్నా ఆ కులంలో సంబంధించిన ఆర్థికంగాను మిగతా అన్ని రకాల వెనుకబడ్డ వాళ్ళకి ఏదో ఒకలాగా ఒక సహాయం చేయాలి, ఆర్థికంగాను విద్యాపరంగాను ఇంకోలాగా. అది జరుగుతున్నట్లేదు. అది జరుగుతుంటే మాకు ఇంత మద్దతు రాదు ప్రజల నుంచి.